బంగారం వెండి ధరలు కరిగిపోతున్నాయి. ఈ ఏడాది అదే స్థాయిలో పెరిగిన క్రిప్టో కూడా ఇక ఖతమేనా ఏమో, పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సో పెట్టుబడిదారులారా జరభద్రం. గోల్డ్ సిల్వరే కాదు, క్రిప్టో కూడా పాయే. డమాల్లో పడిపోయిన బిట్ కాయిన్లు కోలుకోవడానికి వారాలు నెలలు తప్పదా? ఆవిరవుతున్న సంపద, ఇన్వెస్టర్లు లబోదిబో. ఫిబ్రవరి 6 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 2000 తగ్గి 1,52,000 దగ్గర ఫిక్స్ అయింది. వెండి ధరది కూడా అదే పతనావస్థ. కిలో వెండి మరో 20,000 తగ్గి 2,80,000 దగ్గర ఆగింది. జనవరి 29న 4 లక్షల మార్క్ టచ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన వెండి వారం తిరక్క ముందే దాదాపు 1,50,000 తగ్గి 3 లక్షల దిగువనే వేళ్లాడుతోంది. అంటే దాదాపు 30% క్రాష్ అయినట్టు లెక్క. టాప్ గేర్ లో దూసుకెళ్లి కొనుగోలుదారులకు దడ పుట్టించిన పసిడి వెండి ధరలు గోడ కొట్టిన బంతుల్లా మళ్లీ లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ కి చేరడంతో ఈటీఎఫ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. సినిమా ఇక్కడితోనే అయిపోలేదు. డిజిటల్ ఇన్వెస్టర్లకు మరో స్వర్గధామం అనుకున్న క్రిప్టో కరెన్సీ కూడా నేల చూపులు చూస్తుంది. ఎస్, క్రిప్టో మార్కెట్ చరిత్రలో శుక్రవారం చీకటి రోజు. ఇన్వెస్టర్లు భారీ నష్టాలకు తెగనమ్ముకోవడంతో ఒక్క రోజులోని క్రిప్టో మార్కెట్ దారుణంగా దెబ్బతినింది. ప్రపంచంలోని పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 12.6% తగ్గి $63,525 చేరుకుంది. 2022 నవంబర్ తర్వాత ఇదే అతిపెద్ద పతనం. శుక్రవారం కాస్త పుంజుకున్నా మళ్లీ యథాస్థితే. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఈథర్ కూడా 13% తగ్గి $1,900 ఎగువన ట్రేడ్ అవుతుంది. ఈ వారం మొత్తంలో 19% నష్టాన్ని చవిచూసింది ఈథర్. ట్రంప్ పవర్ లోకొచ్చాక ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ఫస్ట్ టైం. క్రిప్టో మార్కెట్ ట్రెండ్ ను ఎప్పుడైనా టెక్నో స్టాక్సే డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. నాస్డాక్, S&P సూచీలు దారుణంగా పడిపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై ఒత్తిడి పెరగడం, ఈ పరిణామాలన్నీ కలిసి క్రిప్టో కరెన్సీని చితకబాదేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా కెవిన్ వార్ష్ ఎంపికైతే మార్కెట్లో కలవరం తప్పదని, క్రిప్టో లాంటి రిస్కీ ప్రాపర్టీస్ కి మరణశాసనం తప్పదని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి బిట్ కాయిన్ల ఈటీఎఫ్ల నుండి నిధులు భారీగా బయటకు వెళ్లిపోతున్నాయి. ఒక్క జనవరిలోనే $3 బిలియన్ ఆవిరయ్యాయంటే క్రిప్టో మార్కెట్ ఎంత కుదేలవుతుందో అర్థం చేసుకోవచ్చు. గురు శుక్రవారాల్లో జరిగిన పతనమైతే పరాకాష్ట. సాంప్రదాయ పెట్టుబడిదారులకు క్రిప్టోపై విరక్తి కలుగుతోంది. క్రిప్టో మైనర్లు కూడా బిట్ కాయిన్ల అమ్మకానికి పాల్పడితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. కోలుకోవడానికి వారాలు కాదు, నెలలు పట్టవచ్చట. సో గోల్డ్ సిల్వరే కాదు, క్రిప్టో రూట్ కూడా నాట్ సేఫ్ అన్నమాట.